మన ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రులు, ఎక్స్పోర్ట్ శాఖ మంత్రులు, వారికి నమస్కారములు. మరియు వేదిక ముందర ఉన్న పెద్దలకు, పత్రికా విలేకరులకు, తోటి మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ శిరస్సు వచ్చి నా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా నంద్యాల నియోజకవర్గంలో మరి నంద్యాల గురించి మన ప్రియతమ నాయకులు ఫరూక్ గారు చేసిన అభివృద్ధి మరి అలాగే కాకుండా మరి నంద్యాల అప్పట్లో త్రాగునీరు కానీ మరి సాగునీరు కానీ మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి నంద్యాలకు. ఆయన వచ్చిన తర్వాత మరి నంద్యాలకు ఒక రూపురేఖలు తీసుకొచ్చిన నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు. రోడ్లైతేనేమి, పక్కా గృహాలైతేనేమి, సంక్షేమ కార్యక్రమాలైతేనేమి, మరియు ఎన్టీఆర్ చాదికార్ అయితేనేమి, టౌన్ హాల్ అయితేనేమి, మున్సిపల్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితేనేమి, మరి అలాగే కాలనీలు, వెంకటాచలం కాలనీ కానీ, కాకాని గోపాల్ ఉన్నాడు కౌన్సిలర్, వెంకటాచలం కాలనీ కానీ, మిద్దె హుసేన్ ఉన్నాడు సీనియర్లు, మరి రామారావు చేత నందమూరి నగర్ అభివృద్ధి కానీ, అలాగే కొన్నాపురం కాలనీ బసవతారక రామగారి నగర్ కానీ, మరి సెంటు 500 పలకని నంద్యాల పట్టణంలో భూమిని ఈరోజు వేలల్లో లక్షల్లో చూస్తున్నామంటే అది ఫరూక్ గారి పుణ్యం. అలాగే మన నంద్యాల అభివృద్ధి కోసం పార్కులు, ప్రజలకు విశ్రాంతి కోసం, పిల్లలు ఆడుకునే దానికోసం బ్రహ్మాండమైన పార్కు నంద్యాల పట్టణంలో వేశాడు. 25 సంవత్సరాలు ఆ పార్కులు చెక్కు చెదరలేదు. మరి ఏ అభివృద్ధి చూసినా పంచాయతీరాజ్ ఆఫీస్ కానీ, నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ కానీ, అప్పుడు కాలంలో గాంధీ చౌక్లో ఉండేది మున్సిపల్ ఆఫీస్. మరి ఈరోజు బ్రహ్మాండంగా రామారావు గారితోనే శంకుస్థాపన, ఆయనతోనే ప్రారంభోత్సవం చేసిన మహనీయుడు ఫరూక్ గారు. ఈ విధంగా ఫరూక్ గారు నంద్యాలకు డివైడరింగ్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు, 100 సంవత్సరాలైన ఆ రోడ్డు డైమండ్ స్ట్రీట్ లో కానీ, ఈ మెయిన్ రోడ్డు కానీ చెక్కు చెదరకుండా ఉంటుంది. సిమెంట్ రోడ్డు కమిషన్ తీసుకోకుండా మరి సిమెంట్ రోడ్లు ఏపిచ్చిన నాయకుడు